ఆ చెమట మొదలైనప్పుడు ఆ చెమట వలన తడి అనే దాని వలన కూడా కొద్దిగా చల్లదనం ఎందుకో తెలిసింది. అది తెలియలేదు. మీరు కూలింగ్ ప్రాణాయామాన్ని నేర్పించాను. కూలింగ్ ప్రాణాయామం అంటే పళ్ళ మధ్య నుంచి నాలుక మీదుగా శ్వాస తీసుకుంటే ఆ నోట్లో ఉన్న తడి వలన ఆ లోపలికి వెళ్ళే శ్వాస ఆ తడి మీద తగలగానే చల్లదనం తెలిసిద్ది, నోట్లో చల్లదనం తెలిసిద్ది. అదే చల్లదనాన్ని లోపలికి, బాడీ లోపలికి, శరీరం మీదకి మనం భావంతో టర్న్ చేసుకోవచ్చు. అది తీసుకున్న శ్వాసని టర్న్ చేసుకోగానే శరీరం మొత్తం చల్లగా అనిపించింది అనమాట. ఈ భావాన్ని తక్షణమే నిలిపేసుకుంటే మనం అందులో నిలబడిపోతే మనసు, అప్పుడు ఆ చల్లదనంలో మనసు నిలబడిపోయి ఆ వేడి అనే దానికి, ఆ వెండ తీవ్రత అనే దానికి దూరం అవుతాం అన్నమాట. ఇలా డెవలప్ అవుతాయి సాధన మీద, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అవగానే ఆ ప్రకృతి ఇబ్బందులకి అతీతంగా మారే విధంగా సాధకులు, యోగులు మారిపోతారన్నమాట.